ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. అమ్మయ్యా. మధురా, అయ్యో మధురా, ఏమైంది? ఏమైంది? మధురా, ఏంటమ్మా ముఖానికి ఆ కుంకుమేంటి? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే? అడిగేది నిన్నే మధురా. అసలు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నావు? అయినా నీ మొహానికి ఆ కుంకుమేంటి? ఈరోజు ఎందుకు నిద్ర రావట్లేదమ్మా, అందుకే చల్లగాలికి ఇలా బయటకొచ్చాను. గాలికి అక్కడున్న కుంకుమెగిరి నా మొహం మీద పడింది. సరే, ఈ వేళప్పుడు బయట ఉండడం మంచిది కాదు. లోపలికెళ్ళి పడుకోమ్మా. శ్యామల, మధురం తీసుకెళ్ళు. లేమ్మా. లే చెల్లి, నీకు నిద్ర పట్టకపోతే నన్ను లేపచ్చు కదా చెల్లి. ఒక్కదానివి ఇలా బయటకు వస్తే ఎంత ప్రమాదం. మధురా, నీకు బుద్ధి అనేదే రాదా? చూడు, నీ వల్ల అందరూ ఎంత కంగారు పడుతున్నారో. పద పడుకుందాం. దా. ఏంటి లీలా, ఇంత లేట్ అయింది? మిమ్మల్ని మార్నింగే రమ్మన్నాను కదా. సారీ ఐశ్వర్య, ఎప్పుడో స్టార్ట్ అయ్యాం, మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చింది. ఓకే లిజన్, ఇప్పుడు అమ్మవారికి బావ పేరు మీద నిలువెత్తు బంగారం ఇస్తున్నాం. అంత బంగారమా? ఐశ్వర్య, మీ ఇంట్లో చెట్లకి పూలు బదులు బంగారం పూస్తుందా ఏంటి? అబ్బా, సీరియస్గా వినండి. ఇక్కడ గోల్డ్ అంటే బెల్లం, తులాభారంలో వేసేదాన్ని బంగారం అనే అంటాం. బావ బరువుకి సరితూగే బంగారం అమ్మవారికి ఇస్తున్నాం. ఓ, ఇంత కథ ఉందా? ఇంతకీ నీకెలా తెలుసు? అబ్బా, ఎలాగోలో తెలుసుకున్నానులేవే. ఇప్పుడు అదా మ్యాటర్. దానికన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకోటి ఉంది. నిన్న నేను గుళ్ళో పంతులు గారిని అడిగినప్పుడు తులాభారంలో ఉండే వ్యక్తి మనసులో
ఎవరి మీదైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళు బంగారం వేస్తేనే అది తూగుతుందంట. ఓ మై గాడ్, మీ బావ మనసులో ఉన్నది ఆ భవానీ కదే. ష్! మెల్లగా. అందుకే మిమ్మల్ని పిలిపించాను. జాగ్రత్తగా వినండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారికి బంగారం ఇచ్చే టైంలో ఆ భవానీ తులాభారం దగ్గర ఉండకూడదు. డోంట్ వరీ ఐశ్వర్య, మ్యాటర్ మాకు చెప్పావు కదా, ఇక మిగతాది మేం చూసుకుంటాం. ఆ భవానీని తులాభారం వైపు రాకుండా చూసుకునే బాధ్యత మాది. పద, గుళ్ళోకి వెళ్దాం. రండి. భవానీ, నీ ప్రాణాన్ని తీయలేకపోవచ్చు, కానీ నీ పరువుని మాత్రం తీస్తాను. మళ్ళీ మళ్ళీ తీస్తూనే ఉంటాను. ఈరోజు నీ పరువుతో నేను ఆడే ఆట ఎంత మజాగా ఉంటుందో చూడు. నమస్కారం అమ్మా. నమస్కారం గురువుగారు. అమ్మా, శుక్ల పౌర్ణమి హస్త నక్షత్రం నాడు ఈ గుళ్ళోకి అడుగుపెట్టారు. అద్భుతమైన సమయం. ఈ బ్రహ్మగడియల్లో గ్రహాలన్నీ ఒకే తాటి పైకి వస్తాయి. ఇది 6 నెలలకు ఒక్కసారి వచ్చే దివ్యమైన సమయం. ఇంకొద్ది క్షణాల్లో సూర్యకిరణాలు ఆ అమ్మోరి ముక్కెలను తాకగానే గుడంతా వెలుగుతో నిండిపోతుంది. అమ్మోరికున్న ముక్కెర అసలైన ముక్కెర కాదు కదా. మరిప్పుడు సూర్యకిరణాలు దాని మీద పడి వెలుగు రాకపోతే అది నిజమైన ముక్కెర కాదని అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడేం చేయాలి? ఆ వెలుగు మనల్ని తాకగానే మనలో ఉన్న పాపాలు, సర్వ మలినాలు పోతాయి. మళ్ళీ తిరిగి పుట్టినట్టు అనిపిస్తుంది. మీరు చాలా అదృష్టవంతులమ్మా. ఇది ఆ అమ్మోరు దయ ఉన్న వాళ్ళకు మాత్రమే దొరికే అదృష్టం. అదిగో సూర్యకిరణాలు మొదలవబోతున్నాయి. ఎలా? ఇప్పుడేం చేయాలి? వెలుగు రాకపోతే అందరికీ తెలిసిపోతుంది. ఏం చేయాలి? భవానీ, నిన్నొకటి అడగనా? అడగండి రాహుల్ బాబు. మొన్న దీపం వరకు వెళ్ళి వెనక్కొచ్చేశాం కదా, నన్ను మళ్ళీ ఆ మిస్టరీ ప్లేస్కి తీసుకెళ్ళవా? అసలు అక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. మహాప్రభు, మీకు దండం పెడతాను, కావాలంటే కొబ్బరికాయ కూడా కొడతాను, అంతే తప్ప అక్కడికి మాత్రం తీసుకెళ్ళమని చెప్పకండి. భవానీ ప్లీజ్, ఒకే ఒక్కసారి తీసుకెళ్ళు. ఈసారి ఆ దీపం ఎవరు పెడుతున్నారో, ఆ పాము కూడా ఎక్కడికెళ్ళిందో, అసలు అక్కడున్న రహస్యం ఏంటో అన్నీ తెలుసుకుంటాను. అమ్మో, ఎవరైనా చూసారంటే ఊరు మొత్తం తెలిసిపోతుంది బాబు. వద్దు రాహుల్ బాబు, సమయం వస్తే అక్కడున్నదేంటో దానంతట అదే బయటకు వస్తుంది. మనం మాత్రం వెళ్ళొద్దు బాబు. ఎవరికి తెలియకుండా వెళ్దాం భవానీ. ఒకే ఒకసారి తీసుకెళ్ళు ప్లీజ్. ప్లీజ్ భవానీ, నా కోసం ఒక్కసారి తీసుకెళ్ళవా? నా కోసం. అమ్మో, నా వల్ల కాదు బాబు.
రాహుల్, అత్తయ్య, అది ఐశ్వర్య ఎక్కడ? ఐశ్వర్య ఫోన్ మాట్లాడడానికి వెళ్ళింది. మమ్మీ నువ్వేంటి ఇక్కడ? ఎక్కడికి వెళ్ళావు? మమ్మీ అది యుఎస్ నుంచి ఫోన్ వస్తే. నార్మోయ్, నిన్ను పంపించింది బావతో కలిసి దీపం వెలిగించి రమ్మని, అంతేగాని ఫోన్లు మాట్లాడుకొని రమ్మని కాదు. గుడి చుట్టూ తిరిగి దీపం పెట్టాలన్నారు, అందుకే. నీకిష్టం లేకపోతే అక్కడే చెప్పాలి, అంతేగాని దీపం పెడతాను అని వచ్చి నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే ఇక్కడేం జరుగుతుందో నువ్వు పట్టించుకోవా? అత్తయ్య, ఇక్కడేం జరగలేదు. భవానీ దీపం. చాలు రాహుల్, నాకెలాంటి సంజాయిషీలు వద్దు. పూజ జరుగుతోంది, పంతులు గారు రమ్మంటున్నారు. వెళదాం పదండి. పట్టుకోండి. అమ్మా, అది కాదమ్మా, నా మాట ఒక్కసారి వినండమ్మా. అమ్మా, నేనేం చేయలేదమ్మా, ఎందుకు కట్టేస్తున్నారు? అమ్మా, ఎందుకు కట్టేస్తున్నారమ్మా? తులాభారం అయ్యేంత వరకు ఇది ఆ పక్కకే రాకూడదు. ఇదేమైనా ఎక్స్ట్రా చేస్తే లేపేయండి, తర్వాత చూసుకుందాం. చూస్తూ ఉండండి. అమ్మా, 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 నన్ను వదిలేండమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా. నువ్వు ఎంత అరిచినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు భవానీ. అమ్మా, రాహుల్ బాబుకి ఏం కాకూడదు, నన్ను వదిలేండమ్మా, దయచేసి నన్ను వదిలేండమ్మా. పంతులు గారు, ఇప్పుడు బెల్లం తెప్పించి ఆ తులాభారం తూగేలా చేయొచ్చా? అంత సమయం లేదమ్మా. ఇంకో 5 నిమిషాల్లో శుభగడియలు ముగిసిపోతున్నాయి. దుర్ముహూర్తం వచ్చేలోగా ఈ తులాభారం జరిగిపోవాలి, లేదా ఇందాక చెప్పినట్టు అరిష్టం జరుగుతుంది. మరిప్పుడు ఈ గండం గట్టెక్కేది ఎలా పంతులు గారు? మీకు దండం పెడతాను, నా కొడుకు ప్రాణాలకి ఏ ప్రమాదం రాకూడదు. మీరే ఏదైనా మార్గం చెప్పండి. చూడమ్మా, ఈ గండం గట్టెక్కడానికి ఒకటే మార్గం ఉంది. బెల్లం ఎలాగూ లేదు కాబట్టి మిగిలిన బరువు తూగేంత బంగారం వేసి తులాభారం తూగేలా చేయొచ్చు. అలాగే పంతులు గారు, అలాగే. అమ్మా ఐశ్వర్య, వెంటనే వెళ్ళి నీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని తీసి త్రాసులో వెయ్యమ్మా. అలాగే అత్తయ్య.
ఏయ్, ఈ లొకేషన్ బాగుంది, ఇక్కడ ఫొటోస్ దిగుదామా? మరి దాని సంగతి? దాని మొహం కట్టేసిందిగా ఎక్కడికి పోతుంది? ఉన్నవాళ్ళంతా వెయ్యండమ్మా. అమ్మ తల్లి, నా అల్లుడికి ఏం కాకూడదు, తూగేలా చెయ్యి తల్లి. ఏంటి పంతులు గారు ఇది? మీరు చెప్పినట్టు మా ఫ్యామిలీ మొత్తం బంగారం వేసినా బావ తూగట్లేదు. ఏంటి మమ్మీ ఇది? నా బావ, నాకు సొంతం అయ్యే నా బావ, నేను ఇన్ని కేజీల బెల్లం వేసినా బంగారం వేసినా తూగకపోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు, ఏదో అడ్డుపడుతుంది. అమ్మా, ఆ అమ్మోరు తల్లి అనుగ్రహం లేకపోతే మీరు ఎంత బంగారం వజ్రాలు వేసినా తూగదు. ఒకవేళ ఆ తల్లి విషయంలో మీరు ఏదైనా పొరపాటు చేశారేమో. రాహుల్ గాడికి ఏమన్నా పిచ్చి పట్టిందా? అందరి ముందు అలా పిచ్చి వాళ్ళ వాగుతున్నాడు. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాను, ముందు ఫ్యామిలీరా, ఆ తర్వాత బయట వాళ్ళు అని. కానీ వీడికి మాత్రం ఎప్పుడూ ముందు బయట వాళ్ళు, తర్వాతే ఫ్యామిలీ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. వదిలేయమ్మా, వాడికన్నీ మన నాన్న బుద్ధులే వచ్చాయి. నేను మాట్లాడతానులే వాడితో. ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ మనకు రాదన్నయ్య. ఇప్పుడు గనక ఆ ల్యాండ్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పటి వరకు దీని మీద ఎవ్వరి కన్ను పడలేదన్నయ్య. పొరపాటున సెంట్రల్లో ఎవరైనా కాన్సంట్రేట్ చేశారో ఆ తర్వాత మనం ఏం చేయలేమన్నయ్య. అయితే ఇక ఆలస్యం చేయకమ్మా. నీ అధికార బలం వాడి రేపు లెక్కలేనంత పోలీస్ సైన్యాన్ని దించే, అడ్డం వచ్చిన వాడిని కుక్కను కాల్చినట్టు కాల్చేయమని చెప్పు. ఎవడాపుతాడో మనం చూద్దాం. అదే కరెక్ట్ అన్నయ్య. ఇంకో 24 గంటల్లో ఆ భూమి మనదవ్వాలి. రేపే పోలీస్ ఫోర్స్ని దించి ఆ భూమిని మనకు కాకుండా చేస్తున్న వాళ్ళ గుండెలు చీల్చేలా చేస్తా. అందరికంటే ముందు పోలీసుల తుపాకీల్లో ఉండే గుళ్ళన్నీ కలిసి ఆ భవానీ గుండెని చీల్చాలి. అన్నయ్య, అదే ప్రతిసారి మనకి అడ్డొస్తోంది. జరుగుతాయమ్మా. ఆధిపత్యం, అధికారం అన్నీ మన పక్కనే ఉన్నాయి. నువ్వు అనుకున్నట్టే అన్నీ జరుగుతాయి. నువ్వేం ఆవేశపడకు. అయినా ఏంటన్నయ్య ఇది? ఎంత ట్రై చేస్తున్నా అన్నీ మన చేతుల వరకే వచ్చి చేజారిపోతున్నాయి. ఆ స్వామీజీ ఏమో ముఖ్యరా మన దగ్గరుంటే మనం అనుకున్నవన్నీ అవుతాయి అని చెప్పారు. కానీ ఒక్కటి కూడా జరగడం లేదు. 1 మినిట్ అన్నయ్య. నాన్నా, ఏముంటుంది?
ఈ ముఖ్యరా నా దగ్గరే ఉంది. కానీ ఎందుకు నేను అనుకున్నవి జరగడం లేదు? నేనెందుకు ఓడిపోతున్నాను? అంటే ఈ ముఖ్యరకి శక్తి లేక? అసలు మనం అనుకున్న ముఖ్యరా ఇదా కాదా? నిన్న మనం గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి ముఖ్యర మీద ఎండపడినప్పుడు దాని వెలుగుతో గుడంతా వెలిగిపోయింది. ఏం జరుగుతోందన్నయ్య? నాకేం అర్థం కావడం లేదు. ఎందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? అలా వెలుగు రావాలని నేనే ఆ ముఖ్యరని అలా తయారు చేయించాను. లేదంటే అది డమ్మీ ముఖ్యరని అందరికీ తెలిసిపోతుంది కదా. ఇప్పుడేంటి, ఆ భూమి మన సొంతమవ్వాలి, అంతే కదా? ఈ ముఖ్యరను తాకి గట్టిగా అనుకోమ్మా, అయిపోతుంది. అనుకో అమ్మా, నేను చెప్తున్నాను కదా, అయిపోతుంది. అంతే. ఇక మీద నువ్వు అనుకున్నది జరుగుతుంది. జరిగేలా చేద్దామమ్మా. ఇంకో 24 గంటల్లో ఆ ఊరిని వల్లకాడు చేసైనా ఆ భూమిని మన సొంతం చేసుకుందాం. ఆ భూమి మనదమ్మా, మన తాత ముత్తాతలది. మనది కాకుండా ఎక్కడికి పోదమ్మా. నన్ను నమ్ము, అలాగే ఆ ముఖ్యరను కూడా నమ్ము. నాన్న, అసలు మన భూమిని లాక్కపోవడానికి ఆ సర్కారోళ్ళు ఎవరు నాన్న? దీనికి మనం ఒప్పుకోకూడదు. సర్కారోళ్ళకెదురు తిరిగి మనం ఏం చేయగలమమ్మా? అలా అని పేదోళ్ళ భూమిని, అందులోనూ అమ్మోరు భూమిని తీసుకుంటారా? లేదు నాన్న, కాపాడుకోవాలి. ఈ ఊరి భూమితో పాటు మన అమ్మోరు తల్లి భూమిని కూడా కాపాడుకోవాలి. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ భూమిని జప్తు చేయమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి మీరంతా ప్రభుత్వానికి సహకరించండి. కాదని ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్టధిక్కరణ కేసు కింద మీరందరూ నేరస్తులు అవుతారు. మీ పని మొదలు పెట్టండి. ఓకే సార్. ఆగండి. దీనికి మేము ఒప్పుకోము. ఇది అమ్మోరు తల్లి మాన్యం. దీని మీద మీ సర్కారుకి ఎలాంటి అధికారం లేదు. అమ్మోరు మాన్యాన్ని ఆక్రమించుకుంటానంటే మేం చూస్తే ఊరుకోము. చూడమ్మా, మీకు ముందే చెప్పాను, ప్రభుత్వ పనికి ఎవరైనా అడ్డం వచ్చినా అది నేరమే. మీరు శిక్షార్హులు అవుతారు. మీరేం చేసినా సరే మేమీ పనికి ఒప్పుకోము. మమ్మల్ని ఇంకా ఎంతకాలం ఇలా దోచుకుంటారు? మీరు ఈ ఊరి భూమిని ఆక్రమించుకుంటే ఇక్కడ బ్రతుకుతున్న కుటుంబాలు రోడ్డున పడతాయి. అందరికీ ప్రభుత్వమే స్థలం ఇస్తుందమ్మా. ఎవరూ రోడ్డు మీద పడరు. అందరినీ ప్రభుత్వమే చూసుకుంటుంది. చాలండి, చాలు. ఇలాంటివి చాలా విన్నాము. అమ్మోరికి 7 వారాల నగలు చేయిస్తామని చెప్పి గుడి మాన్యం భూమిలో పండే పంటనంతా ఇన్నేళ్లుగా మీ సర్కారోళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు 7 వారాల నగల జాడే లేదు. ఇప్పుడు ఏకంగా ఊరి భూమిని అమ్మోరు మాన్యాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు. మీ మాట మీద మాకు నమ్మకం ఎప్పుడో పోయింది. చూడండి, మీ నమ్మకాలతో మాకు పని లేదు. మా పని మమ్మల్ని చేసుకునేవ్వండి. లేదంటే పోలీసులు పిలిచి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మీరు మమ్మల్ని చంపినా సరే మేమిక్కడి నుంచి కదలం. ఇది మా భూమి, మా అమ్మోరు తల్లి భూమి. దీన్ని ఎలా తీసుకుంటారో నేను చూస్తాను.
ఇప్పటి నుంచి మేము దీక్షకి కూర్చుంటున్నాం. మీరీ భూమిని జప్తు చెయ్యాలనే అన్యాయపు ఆలోచన విరమించుకునేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఇది మా భూమి, ఇది మాకు మాత్రమే ఇది సొంతం. మా భూమి, ఇది మాకు మాత్రమే సొంతం. ఇది మాకు మాత్రమే సొంతం. ఇది మా భూమి, ఇది మాకు మాత్రమే సొంతం. ఇది మా భూమి, 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 మాకు మాత్రమే ఇది మా సొంతం. భూమి, మాకు మాత్రమే సొంతం. మాకు మాత్రమే సొంతం. భవానీ గారు, ప్రభుత్వం ఈ భూములను తీసుకోవాలని చూస్తుంటే మీరెందుకు అడ్డుపడుతున్నారు? సార్ నమస్తే సార్, చెప్పండి సార్. ఏంటి సార్ ఇది? వాళ్ళందరినీ ఖాళీ చేయించి ల్యాండ్ని గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకోమని పంపితే వాళ్ళు నిరాహార దీక్ష చేసేలా చేశారు. అవును సార్, వాళ్ళందరినీ ఖాళీ చేయించడానికి చాలా ట్రై చేశాను, కానీ వాళ్ళందరూ ఒకే మాట మీద నిలబడి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మొండిగా ఉన్నారు సార్. ఇష్యూ చాలా కాంప్లికేట్ అయింది. చాలా సెన్సిబుల్గా డీల్ చేయండి. ఈ న్యూస్ నేషనలైజ్ అవ్వకముందే ఏదో ఒకటి చేసి ఈ ఇష్యూని సాల్వ్ చేయండి. అలాగే సార్.